Please do subscribe to Prajabheri News Channel. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరపు నుంచి నేను మీ సిపి నిజామాబాద్ సాయి చైతన్య ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అందరు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ నిజామాబాద్ పోలీస్. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరపు నుంచి నేను మీ సిపి నిజామాబాద్ సాయి చైతన్య ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అందరు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ నిజామాబాద్ పోలీస్. డిపార్ట్మెంట్ నుంచి మీ యొక్క ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కానీ లేదంటే మీరు ఉండే ప్యూరిటీలు మన బేసెస్లో ఉన్నాయి. ఆర్మూర్ బేస్ ఉంది, బోధన్ బేస్ ఉంది, ఇక్కడ బేస్ ఉంది. ఆ బేస్లో ఉన్న స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్లీజ్ చెప్పండి. వీఆర్ హియర్ టు అడ్రస్. అందుకే నేను మన సూపరింటెండెంట్ వాళ్ళు కూడా పిలవడం జరిగింది. సో దట్ ఇక్కడే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్లో మీరు ఇచ్చిన దరఖాస్తు పిటిషన్ క్యూసీ ఇవ్వడం అట్లా కాకుండా మీరు ఇక్కడే ఉన్నారు. మా స్టాఫ్ కూడా ఇక్కడే పిలిచాను. ఇక్కడే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ మై ఐడియా ఆఫ్ హ్యావింగ్ దట్ ప్లాన్. దీంట్లో మీరు బయటకు వచ్చి చెప్పేదాకా మా ప్రాబ్లమ్స్ తెలియదు. ఫ్రాంక్లీ స్పీక్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రాబ్లమ్ డిఫరెంట్ ఉంటుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రాబ్లమ్ మీకు డిఫరెంట్ ఉంటుంది. మీరు చెప్పి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తే దాని యొక్క ప్రాబ్లమ్ని మనం దాని యొక్క సొల్యూషన్ విధంగా తీసుకెళ్లేదానికి ఈ దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీకు ఏవైతే ఉన్నాయో లాజికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ మనం మెన్షన్ చేస్తే ఐ థింక్ సమ్ ప్రాబ్లమ్స్ ఓకే మీరు అది పర్సనల్గా చెప్పాలనుకుంటారు, సమ్ పర్సనల్ రిలేటెడ్ ఇష్యూస్, నేను దాని గురించి అడగట్లేదు. బట్ జనరల్గా వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూఆర్ ఫేసింగ్, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ లెట్ us know. దానికి కావాల్సిన యాక్షన్ విల్ టేక్ కేర్. ఎవరైనా బేసెస్లో ఫస్ట్ వాళ్ళు బేస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కదా అందరిలో పెరుగుతుంది, కాంట్రాక్ట్ పెరుగుతుంది. రెండోది పోలీస్ దర్బార్ పెడితే మన ఆఫీసర్స్కి పర్టికులర్గా ఏఆర్ స్టాఫ్తో మీరు రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అయ్యేందుకు అవకాశం దొరుకుతుందని చెప్పారు. సో దాని విషయంలో నేను రాగానే ఫస్ట్ నేను షెడ్యూల్ తయారు చేస్తే మా సీసీ కూడా ఇక్కడే ఉన్నాడు, నేను చెప్పాను ఎవ్రీ 4th అండ్ అట్లీస్ట్ మనం ట్రై చేద్దాం, పాసిబిలిటీ ఉన్నా కాకపోయినా ఎవ్రీ 4th Saturday ఆఫ్ ఏ మంత్ దర్బార్ ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ దాని ద్వారా మనం మెన్తో ఇంటరాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనే దాంట్లో నేను షెడ్యూల్ తయారు చేసుకున్నాం. ఆ 4th Saturday ఇవాళ రావడం, ఇవాళ దర్బార్ పెట్టుకోవడం జరిగింది. అయితే నేను ప్రీవియస్ దర్బార్లో వచ్చిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఒకసారి నేను కూడా చదువుతున్నాను. ఎందుకంటే నాకు కూడా కొత్తగా ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తూ ఉంటే వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఏమైనా వచ్చిందంటే గ్యాస్ సిలిండర్స్ టైంకి డెలివర్ అవ్వట్లేదు, లేదా వెల్ఫేర్ క్యాంటీన్లో అవుట్డేటెడ్ థింగ్స్ ఉన్నాయనేది ఉంది. దాట్ విల్ టేక్ కేర్. అది కాకుండా నేను పర్సనల్గా కొన్ని పోలీస్ స్టేషన్స్ కానీ కొన్ని బేసెస్ కానీ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ ఇక్కడైతే ఉమెన్ బెరాక్ కూడా విజిట్ చేశాను. విచ్ ఐ ఫౌండ్ ఈస్ వాష్రూమ్స్ దగ్గర ప్రాబ్లం ఉంది. దట్ ఈస్ వన్ థింగ్. నేను యాజ్ అన్ ఆఫీసర్, యాజ్ ఎ సిపి, మన ఏఆర్ స్టాఫ్ ఎక్కడికి వెళ్ళినా అక్రాస్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ మెన్ వాష్రూమ్స్ ఆర్ బేసిక్ రిక్వైర్మెంట్. అది మన బేసిక్ రిక్వైర్మెంట్. దట్ ఐ విల్ టేక్ కేర్. నేను ముందే చెప్తున్నాను, విల్ టేక్ టైం. నేను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, డిఫరెంట్ ఫండ్స్లో కూడా మొబిలైజ్ చేయడానికి. అది దాట్ వన్ థింగ్ ఐ విల్ టేక్ కేర్. అది కాకుండా మీకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. పబ్లిక్ నుంచి అయితే ఎక్కువ డిమాండ్ వస్తే అంత ఎక్కువ మనము వర్క్ చేయాల్సి వచ్చిన పరిస్థితి సందర్భం. ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో చాలా స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది బీఆర్లో. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం చాలామందిని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. పోస్ట్ కూడా కొంచెం అందుబాటులో ఉండడం జరిగింది. అయినా సరే పబ్లిక్ వచ్చిన డిమాండ్ బట్టి ఇంకా మనకు ఎంతో రిక్వైర్మెంట్ అవసరం ఉంది. అయినా మనం ఎఫిషియెంట్గా నిజామాబాద్ జిల్లాలో చాలా మొదటి నుంచి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ వస్తున్నారు. ఈ పనిచేసే కార్యక్రమంలో మనకు చాలా సాధక బాధకాలు ఉంటాయి.